చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? నిజమేనండి. 5 అంకెలు జీతం తీసుకుని ఒక ప్రధానోపాధ్యాయుడు ఆ రోజు వచ్చిన అటెండెన్స్ చూసి గుడ్లు ఎన్ని ఇవ్వాలి అని చెప్పి చూసుకోవడం చాలా విధమైన బాధ. అంటే వాళ్ళకి అసలుకి అది ఒక బర్డెన్ అయిపోతుంటే, ఇక్కడే ఒక విషయం గుర్తొచ్చేది ఏంటంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకసారి వాళ్ళ పాప 10th చదివేటప్పుడు ఒక విషయం చెప్పారు. అంటే ఒక ఇంటర్వ్యూలో అది గుర్తొచ్చింది. మా పాప 10th క్లాస్ చదువుతుందండి, చక్కగా చదువుకుంటుంది. నైట్ వాళ్ళ అమ్మ వేడివేడి పాలు తీసుకొచ్చింది, పాలు తాగేసేసి చక్కగా పాప చదువుకొని ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళమ్మ టిఫిన్ చేసేస్తే తినేసేసి నేను కార్లో తీసుకొని వెళ్తే, ఆ పాప ఎగ్జామ్ హాల్ దగ్గర ఎండగా ఉంటే నేను కార్లో ఏసీ ఆన్ చేసేసి, అంటే అప్పుడు గేట్లు తీయలేదు, తన్ని అవి బుక్స్ చూసుకోమని చెప్పేసేసి నేను కార్ దిగాను. ఈ టైంలోనే ఇంకొక పాప అక్కడికి ఎగ్జామ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ పాపని వచ్చి వాళ్ళ మేనమామ తీసుకొచ్చారు. అంటే నేను ముందు చూడలేదు పాపని, చూస్తుంటే ఖచ్చితంగా కార్ ఎక్కమ్మా నువ్వు కూడా అని చెప్పేవాడిని. నేను తర్వాత లాస్ట్ లో చూశాను. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఆ కాన్వర్జేషన్ లో ఆ పాప వచ్చేటప్పటికి ముందు రోజు నైట్ వాళ్ళ నాన్న ఫుల్ గా తాగొచ్చారు, వాళ్ళ అమ్మని కొట్టారు. ఆమె వండడానికి ఏమీ లేక వంట చేయలేదు. ఆ పాప ఆకలితోనే పడుకుంది. పొద్దున అదే ఆకలితో ఆ అమ్మాయి నిద్ర లేచి అదే ఆకలితో ఎగ్జామ్ వచ్చింది. ఆ ఎండలో అలానే నించుంది. వాళ్ళ మేనమామ తీసుకొచ్చిన ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని తన ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది. ఇప్పుడు మా పాప, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు వాళ్ళ పాప గురించి చెప్తూ, ఆయన మా పాప చూసే ఒక దృష్టికోణం పేపర్ని అదే తరాలో ఆ పాప ఎగ్జామ్ రాయడం ఒకటే ఎలా అవుతుంది? ఆకలితో ఉన్న వాళ్ళ ఆలోచన లేకపోతే గనక మానసిక స్థితి ఎలా ఉండిద్ది అనేది ఈ 2 వేరియేషన్స్ ని ఆయన చెప్పడానికి చూశారు. ఇది అంటే కష్టాలు లేకపోతే దీన్ని బర్డెన్ అనుకుంటారేమో కానీ, ఒక ఇంత జీతం తీసుకుంటూ మనం ఒక చిన్న పని చేయడానికి కూడా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అని. ఇదంతా ఎలా ఉండిద్ది అంటేనండి, మనము భక్తి అంధభక్తిగా మారి అదొక వ్యక్తి పూజగా, అంటే వాళ్ళకి ఏం చెప్పినా సరే కరెక్టే, అసలు వాళ్ళకి ఏమన్నా సరే రైటే అనే ఫీలింగ్ లో ఉన్నాం అనుకోండి, అది మూర్ఖత్వం అవుతుంది. తప్పే ఎవరన్నా మాట్లాడారనుకోండి, అది తప్పే అని మాట్లాడాలి. అంతేగాని ఆయన ఇలా చెప్పారు దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగానే ఆ సిచ్యువేషన్స్ లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటంటే, అది ఎవరికి కూడా దయాదాక్షిణంగా ఏం పెట్టట్లేదు ప్రభుత్వాలు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు హక్కుగా తీసుకునేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి జనాలు. అంతేగాని ఆయన రాకపోతే మానేమనండి అని చెప్పేసి అన్నంత మాత్రాన అదేమి సమర్థనీయం కాదు.